హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు డిఎస్సి ఎస్జిటి ఎగ్జామ్ 2012లో వచ్చినటువంటి క్వశ్చన్స్ పేపర్ ఏ విధంగా రావడం జరిగింది, అందులో గణితానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు, ఏ కాన్సెప్ట్ల నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, వాటి యొక్క సాధనలను ఏ విధంగా తెలుసుకోవచ్చో ఈ వీడియో నందు చూద్దాం. ముందుగా మొదటి క్వశ్చన్ గమనించండి. స్క్రీన్ పైన 1 నుంచి మనకి క్వశ్చన్ పేపర్ స్టార్ట్ కావడం జరిగింది. మొదటి క్వశ్చన్ గమనించినట్టయితే, బి చెల్లించిన ఇంటర్నెట్ ఛార్జీలు ఏ చెల్లించిన దానికి 3 రెట్లు మరియు వారిద్దరు చెల్లించినటువంటి మొత్తం 120 రూపాయలు అయినట్టయితే బి చెల్లించినటువంటి మొత్తము రూపాయల్లో ఎంత? ఇక్కడ ఏ మరియు బి అనేటువంటి ఇద్దరు వ్యక్తుల గురించి ఇవ్వడం జరిగింది. మరి ఇందులోపల వారిద్దరి మధ్యలో ఇంటర్నెట్ ఛార్జీలకు సంబంధించినటువంటి అమౌంట్ ఇవ్వడం జరిగింది. మొదటగా బి చెల్లించినటువంటి ఇంటర్నెట్ ఛార్జీలు ఏ చెల్లించినటువంటి దానికి 3 రెట్లు అని చెప్పిండు. కాబట్టి నేను ముందుగా ఏ చెల్లించినటువంటి అమౌంట్ ఎక్స్ అనుకున్నట్టయితే బి యొక్క చెల్లించినటువంటి అమౌంట్ ఏ చెల్లించిన దానికి 3 రెట్లు, కాబట్టి 3x అవుతుంది. నెక్స్ట్ రెండో కండిషన్, వారిద్దరు చెల్లించినటువంటి మొత్తము 120 రూపాయలు, అనగా ఏ చెల్లించినటువంటి సొమ్ము 1x, బి చెల్లించినటువంటి మొత్తం 3x, ఇద్దరు కలిసి చెల్లించినటువంటి మొత్తము 4x అవుతుంది. 4x = 120 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది రేఖీయ సమీకరణం వచ్చింది. రేఖీయ సమీకరణంలో x యొక్క గుణకం 4 ఉన్నది, 4 గుణిస్తున్నది కాబట్టి కుడివైపుకి వస్తే భాగిస్తుంది. 120 రూపాయలుని 4తో భాగిస్తే 30 రూపాయలు వస్తుంది. ఇది x విలువ, అనగా ఏ యొక్క చెల్లించినటువంటి మొత్తం 30 రూపాయలు. మరి బి మొత్తం ఎంత అంటే 90 రూపాయలు, 3 రెట్లు కాబట్టి ఇద్దరు కలిసి కాబట్టి 120 రూపాయలు సరిపోయింది. కాబట్టి సమాచారము మన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ 30 ఉంది, 90 రెండు ఆప్షన్స్ ఉన్నాయి, గమనించండి ఒక్కసారి. అయితే మన క్వశ్చన్ బి చెల్లించినటువంటి మొత్తం కాబట్టి బి అనగా 3 రెట్లు కాబట్టి 90 కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 3. ఇక్కడ ముందుగా ఏ చెల్లించినటువంటి సొమ్ము x అనుకున్నాం, బి చెల్లించినటువంటి సొమ్ము 3x అనుకున్నాం. ఇద్దరిది కాబట్టి మొత్తం కాబట్టి 4x = 120, డివైడ్ చేస్తే x విలువ 30 రూపాయలు వచ్చింది. x అనగా ఏ చెల్లించినటువంటి అమౌంట్ కాబట్టి 30 రూపాయలు, బి చెల్లించింది 90 రూపాయలు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. 200 మీటర్ల పొడవు ఉన్నటువంటి ఒక రైలు ప్లాట్ఫామ్ మీద నిలిచి ఉన్నటువంటి ఒక మనిషిని 20 సెకండ్లలో దాటినట్టయితే రైలు వేగం ఎంత అని ఇచ్చిండు. ఇక్కడ మనకి ఒక రైలు యొక్క పొడవు ఇచ్చిండు. 200 మీటర్ల పొడవు ఉన్నటువంటి రైలు ప్లాట్ఫామ్ పైన ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అంటే ఈ ప్లాట్ఫామ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఉందనుకుందాం. మరి నిలబడి ఉన్నటువంటి ఈ వ్యక్తిని దాటి వెళ్ళిపోయినది. అయితే 20 సెకండ్లలో దాటి వెళ్ళినట్టయితే రైలు యొక్క వేగం ఎంత అని చెప్పిండు. సో ఒకసారి ఇక్కడ ఏ అనేటువంటి వ్యక్తి రైలుపై ఇక్కడ ప్లాట్ఫామ్ పై నిలబడి ఉన్నాడు. ఈ వ్యక్తిని ఈ రైలు మొదటి భాగం నుంచి చివరి భాగం 200 మీటర్ల పొడవు ఉన్నటువంటి రైలు దాటి వెళ్ళిపోతుంది. అంటే అప్పుడు 20 సెకండ్లలో అది ప్రయాణించిన దూరం ఎంత అంటే 200 మీటర్లు అవుతుంది. ఇక్కడ బాగా గమనించండి, మనకి నిలిచిన్నటువంటి స్తంభము కావచ్చు, లేదంటే మనకి వ్యక్తి కావచ్చు, ఇచ్చినప్పుడు రైలు యొక్క పొడవే అది ప్రయాణించిన దూరం అవుతుంది. అలా కాకుండా మనకి ప్లాట్ఫామ్ పొడవు కూడా ఇచ్చి ఆ ప్లాట్ఫామ్ దాటి వెళ్ళినట్టయితే అప్పుడు రైలు యొక్క పొడవు మరియు ప్లాట్ఫామ్ పొడవు మొత్తానికి కూడితే రైలు ప్రయాణించిన దూరం అవుతుంది. ఇందులో రైలు ప్రయాణించిన దూరం ఓన్లీ వ్యక్తి అనేది, పర్సన్ అనేది ఒక స్థానంగా తీసుకున్నట్టయితే 200 మీటర్లు కాబట్టి ప్రయాణించిన దూరము డిస్టెన్స్ = 200 మీటర్లు. అలాగే మనకి టైం = 20 సెకండ్స్ ఇచ్చిండు. మనం అడిగినది రైలు యొక్క వేగం అడిగిండు. వేగము = దూరము బై కాలము. మనకి దూరము బై కాలం లోపల కిలోమీటర్ పర్ అవర్ అన్న ఉండాలి, లేదా మీటర్ పర్ సెకండ్ అన్న ఉండాలి. సో ఇక్కడ దత్తాంశంలో ఇచ్చిన దాంట్లో 200 మీటర్లు బై 20 సెకండ్లు ఇవ్వడం జరిగింది. సో క్యాన్సల్ చేసినట్టయితే 21 20 10 అంటే వేగం ఎంత వచ్చింది? 10 మీటర్లు పర్ సెకండ్ వచ్చింది. అయితే ఆప్షన్స్లో మనకి గంటకు కిలోమీటర్లో అడిగిండు. కాబట్టి వేగాన్ని మళ్ళీ ఏం చేయాలంటే మనము కిలోమీటర్లకు మార్చాలి అంటే ముందుగా ఇచ్చినటువంటి దత్తాంశాన్ని మనము 18/5తో గుణించాలి. సో 18/5తో గుణించాలి. ఎందుకనగా మనకి ఇచ్చినటువంటిది మీటర్ పర్ సెకండ్లో ఇస్తేనేమో కిలోమీటర్లకు మార్చాలంటేనేమో 18/5తో గుణిస్తాం. అలా కాకుండా గంట వేగము కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చినప్పుడేమో 5/18తో గుణించినట్టయితే మీటర్ పర్ సెకండ్లోకి మారుతుంది. ఇప్పుడు 5 1 5 2 18 2 36. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 1. ఇక్కడ 18 కూడా ఉంది, రాంగ్ ఇది. సో 6 కిలోమీటర్ పర్ అవర్, 36 కిలోమీటర్ పర్ అవర్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్,
శేష సిద్ధాంతాన్ని ఉపయోగించుకుని సాధించుటకు అనువైనటువంటి బీజీయ సమాసం. ఇందులో గమనించినట్టయితే మనకి శేష సిద్ధాంతాన్ని గమనించినట్టయితే పి ఆఫ్ ఎక్స్ అనేటువంటిది ఎన్నవ పరిమాణ బహుపది. ఎన్నవ పరిమాణ బహుపది అంటే మనకు ఖచ్చితంగా ఏం కావాలి? బహుపది కావాలి. బహుపది కావాలంటే చరరాశి యొక్క ఘాతము రుణేతర పూర్ణ సంఖ్య ఉండాలి. రుణేతర పూర్ణ సంఖ్య అనగా సహజ సంఖ్యలున్న ఉండవచ్చు, లేదా సున్నా కూడా ఉండవచ్చు, అనగా స్థిరాంకాలు కూడా ఉండవచ్చు. రుణ సంఖ్యలు కానీ, అకరణీయ సంఖ్యలు కానీ, కరణీయ సంఖ్యలు ఉన్నట్టయితే అది బహుపది కాదు. బహుపదే కానప్పుడు మరి ఈ మూడు కూడా, మొదటి ఆప్షన్స్ మూడు కూడా బహుపదిలే కాదు. కాబట్టి మనం శేష సిద్ధాంతాన్ని అప్లై చేయలేము. బహుపదులకు శేష సిద్ధాంతాన్ని అప్లై చేస్తాం కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 8 నిష్పత్తి 8:5 1/3 మరియు అలాగే రెండవది ఏమి ఇచ్చిండంటే 3 1/5 మిశ్రమ భిన్నంలో ఇచ్చిండు 1 1/3. ఈ రెండింటి యొక్క విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి 50:x అయినట్టయితే x విలువ ఎంత? మరి ముందుగా అసలు బహుళ నిష్పత్తి అంటే ఏందో చూద్దాం. ఒకవేళ రెండు నిష్పత్తులు a/b ఒకటి c/d ఈ రూపంలో ఉన్నట్టయితే ఈ రెండింటి యొక్క బహుళ నిష్పత్తి ac:bd. అంటే పూర్వపదానికి పూర్వపదాన్ని గుణించాలి, పరపదానికి పరపదాన్ని గుణించాలి. గుణించిన తర్వాత మళ్ళీ నిష్పత్తిని తెలుసుకోవాలి. ఇప్పుడు ముందుగా మొదటిది చూసినట్టయితే 8:5 1/3. అయితే భిన్న రూపంలో ఉన్నట్టయితే దాన్ని మనం భిన్న రూపం లేకుండా పూర్ణాంకాల్లోకి మార్చుకోవాలి. 8 నిష్పత్తి 5 మూల 15 16/3 అవుతుంది. 16/3. సో దీన్ని భిన్న రూపంలో ఉంది కాబట్టి మార్చినట్టయితే 8 3 24, 16 1 16. సో 24:16 ఫస్ట్ది. రెండోది వచ్చేసి 3 1/5 అనగా 16/5 3 1 3 ప్లస్ 1 4/3. సో దీన్ని మార్చినట్టయితే భిన్న రూపంలో ఉన్నదని పూర్ణాంకాల్లోకి మార్చినట్టయితే 16 3 48, 5 4 20. ఓకే. సో ఇప్పుడు దీనికి విలోమ నిష్పత్తి, మొదటిదేమో నిష్పత్తి అలాగే తీసుకోవాలి. రెండవ దాని యొక్క విలోమ నిష్పత్తి. విలోమ నిష్పత్తి అంటే 20:48. 20:48. కావాలంటే దీన్ని క్యాన్సల్ కూడా చేయొచ్చు. 4 5 4 12 5:12. అలాగే ఫస్ట్ది కూడా 8 3 8 2. సో 3:2. ఈ రెండింటి యొక్క బహుళ నిష్పత్తి అంటే పూర్వపదానికి పూర్వపదాన్ని గుణిస్తే 15, అలాగే పరపదానికి పరపదాన్ని గుణిస్తే మనకి 12 2 24. 15:24 ఈజ్ ఈక్వల్ టు 50:x అని ఇచ్చిండు. ఇప్పుడు మనం క్యాన్సల్ చేయాలంటే ఈజీగా ఉండడం కోసం భిన్న రూపంలోకి మార్చుకుంటాం. 15/24 ఈజ్ ఈక్వల్ టు 50/x. 50/x. నెక్స్ట్ ఇది మనకి x విలువ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి x అనేది కుడివైపు భాగిస్తుంది, ఎడమవైపుకి వస్తే గుణిస్తుంది. కాబట్టి 15 into x ఈజ్ ఈక్వల్ టు 50 into 24. అలాగే 15 గుణిస్తుంది, రెండవ సైడ్ వస్తే భాగిస్తుంది కాబట్టి ఈ 15 ఇక్కడ రాసుకుంటాం. మరి క్యాన్సిల్ చేస్తే 5 3 5 10, అలాగే 3 1 3 8, 18 80. మరి x విలువ ఎంత అంటే 80. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 3. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఒక భిన్నంలో హారం విలువ లవం కంటే 2 ఎక్కువ. లవహారములకు రెండింటికి 5 కలిపినట్లయితే ఆ భిన్నం 4/5గా మారిన ఆ భిన్నం ఎంత? సో ఇందులో లవము హారం మధ్య సంబంధం ఇచ్చిండు. హారం విలువ ఎలా ఉంది అంటే లవం కంటే 2 ఎక్కువ ఉంది. సో నేను లవమును x అనుకుంటున్నా, హారము లవం కంటే 2 ఎక్కువ కాబట్టి x+2 అవుతుంది ఫస్ట్ కండిషన్. రెండవ కండిషన్, లవహారాలకు రెండింటి కూడా ఎంత కలపాలి? 5 కలపాలి. సో లవానికి 5 కలపాలి, హారానికి కూడా 5 కలపాలి. కలిపితే వచ్చే భిన్నం ఎంత అవుతుందని చెప్పిండు? 4/5 అవుతుంది. ఈ విధంగా మార్చుకుంటాం. ముందుగా లవం x అనుకున్నాం ఫస్ట్ కండిషన్. రెండో కండిషన్ హారం లవం కంటే 2 ఎక్కువ కాబట్టి x+2 అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో లవానికి హారానికి 5 కలుపుతున్నాం. కలిపితే ఆ భిన్నం విలువ 4/5 అవుతుంది. ఇప్పుడు లవము x+5, హారం x+7 ఈజ్ ఈక్వల్ టు కుడివైపు 4/5. నెక్స్ట్ స్టెప్లో అడ్డ గుణకారం చేస్తున్నాం. అడ్డ గుణకారం చేసినట్టయితే 5 భాగిస్తుంది కాబట్టి రెండో వైపు వస్తే గుణిస్తుంది. సో 5తో గుణిస్తే మనం 5 into x 5x ప్లస్ 5 5 25. ఇక్కడ రెండు పదాలను కూడా 5తో గుణించాలి. అలాగే కుడివైపు 4 into x ప్లస్ 4 7 28. చరరాశి పదాలు ఎడమ వైపుకు, స్థిరాంకాలు కుడివైపు బదలాయిస్తున్నాం. సో 5x minus 4x ఈజ్ ఈక్వల్ టు 28 minus 25. x ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 3 అనగా లవము 3, హారము 3 + 2 5, 3/5 అవుతుంది. దేర్ఫోర్ ఆ భిన్నం 3/5. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది వాటిలో సత్య ప్రవచనం. మరి ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చిండు. సత్యము అని అడిగిండు. అసత్యమో సత్యం బాగా అబ్జర్వ్ చేయాలి. ఏవైనా 2 చతురస్రాలు స్వరూపాలు అవుతాయని చెప్పిండు. సో 2 చతురస్రాలు
రెండు వృత్తాలు, రెండు రేఖాఖండాలు ఎల్లప్పుడూ కూడా స్వరూపపటాలు. ఇక్కడ స్వరూపం అంటే ఒకే ఆకారం ఉండాలి, పరిమాణం వేరువేరుగా ఉండవచ్చు. మరి సర్వసమానం అంటేనేమో ఆకారం సేమ్ ఉండాలి, పరిమాణం కూడా సేమ్ ఉండాలి. కాబట్టి ఇక్కడ రెండు చతురస్రాలు ఎల్లప్పుడూ కూడా స్వరూపాలు అవుతాయి. రెండు వృత్తాలు కూడా ఎల్లప్పుడూ స్వరూపాలు అవుతాయి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ లో దీర్ఘచతురస్రం, సమాంతర చతుర్భుజం స్వరూపం అని చెప్పిండు. అయితే మనకి రెండు పటాలు స్వరూప పటాలు కావాలి అంటే భుజాల సంఖ్య సమానంగా ఉండాలి, కోణాలు కూడా సమానంగా ఉండాలి, భుజాల పొడవుల నిష్పత్తి సమానంగా ఉండాలి. మూడు కండిషన్లు సాటిస్ఫై చేయాలి. ఫస్ట్దేమో భుజాల సంఖ్య సేమ్ ఉండాలి, రెండవదేమో కోణాలేమో సమానంగా ఉండాలి, మూడవదేమో భుజాల నిష్పత్తి సమానంగా ఉండాలి. భుజాల నిష్పత్తి సమానంగా ఉండాలి. దీర్ఘచతురస్రంలో, సమాంతర చతుర్భుజంలో కోణాలు వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఇది కాదు. అలాగే చతురస్రము, దీర్ఘచతురస్రంలో కూడా చూసినట్టయితే మనకి ఇక్కడ కోణాలు సమానంగా ఉంటాయి, భుజాలు సమానంగా ఉంటాయి, కానీ భుజాల నిష్పత్తి వేరువేరుగా ఉంటుంది. భుజాల నిష్పత్తి వేరువేరుగా ఉంటుంది. ఉదాహరణకు చతురస్రం అంటే ఏమవుతుంది, భుజాలు సమానంగా ఉంటాయి 4, 4. దీర్ఘచతురస్రం అంటే భుజాల పొడవులు వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు పొడవుల నిష్పత్తి, వెడల్పుల నిష్పత్తి అనేది వేరువేరుగా వస్తుంది, స్వరూపాలు కావు. అలాగే రెండు లంబకోణ త్రిభుజాలు కూడా స్వరూపాలు కావు. ఎందుకంటే కోణాలు సమానంగా ఉంటాయి కానీ కర్ణాల పొడవులు వేరుగా ఉంటాయి. అలాగే మిగిలిన రెండు కోణాలు కూడా వేరువేరుగా ఉండవచ్చు. కాబట్టి ఇది కూడా స్వరూపాలు అనేది కూడా, లంబకోణ త్రిభుజాలు కూడా స్వరూపాలని ఖచ్చితంగా చెప్పలేము. ఓన్లీ చతురస్రాలు మాత్రం ఈ ఆప్షన్ లో కూడా స్వరూపాలు అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి ఒక నెలలో చేసినటువంటి ఖర్చు మరియు పొదుపులు వరుసగా ఇచ్చిండు. ఖర్చు ఏమో 5,625 రూపాయలు, అలాగే పొదుపేమో 1,875 రూపాయలు. అయితే పొదుపు శాతం అడిగండి. సో ఇక్కడ మొత్తం మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఖర్చు వేరు, పొదుపు వేరు. ఈ రెండింటిని కలిపితే అతనికి సంపాదన వస్తుంది. మరి అతని యొక్క సంపాదన చూసినట్టయితే మనకి ఎంత అవుతుంది, 7,500 రూపాయలు సంపాదన. మరి పొదుపు కావచ్చు, ఖర్చు కావచ్చు, రెండు కూడా సంపాదన పైన డిపెండ్ అవుతాయి. పొదుపు శాతం అడిగింది కాబట్టి పొదుపు 1,875 రూపాయలు బై సంపాదన 7,500 రూపాయలు ఇంటూ 100 ఈ విధంగా రాసుకుంటాం. ఓకే, సో ఇందులో 0 0 క్యాన్సల్ అవుతుంది. 25 లేదంటే 5 15ల, అలాగే 5 3ల 15, 1 సారీ 3, 5 5 7ల 35, 2 5 5ల 25. నెక్స్ట్ 15తో క్యాన్సిల్ చేస్తే 15 2ల 30, 15 5ల 75. సో దేర్ ఫోర్ పొదుపు శాతము 25%. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 4. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. లేదంటే మనం గమనించినట్లయితే కూడా ఇది ఒక భాగం ఉంటే ఇది 3 భాగాలు ఉంది. ఓకేనా, సో ఇది 3 అంతలు ఉంది కాబట్టి మనకి 25%, ఖర్చు ఏమో 75%. అలా కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇది 7 మీటర్ల వ్యాసార్థం కలిగినటువంటి అర్ధవృత్తాకార బాటలో పింకీ 4 చుట్లు తిరిగినట్లయితే ఆమె ప్రయాణించినటువంటి దూరం ఎంత? ఒక్కసారి గమనించినట్లయితే అర్ధవృత్తాకారంలో ప్రయాణిస్తుంది. ఎన్ని చుట్టూ తిరుగుతుంది? 4 చుట్టూ తిరుగుతుంది. వ్యాసార్థం ఎంత ఇచ్చిండు? 7 మీటర్లు ఇచ్చిండు. మరి ఇక్కడ అర్ధవృత్తం యొక్క చుట్టుకొలతకు సూత్రము πr + 2r. అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత πr + 2r. అర్ధవృత్త పరిధేమో πr, అలాగే అర్ధవృత్తం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు πr ప్లస్ ఈ పొడవు 2r. ఇది మొత్తం అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత. ఆమె ఎన్ని చుట్టూ తిరిగింది? 4 చుట్టూ తిరిగింది. 4 ఇంటూ π అంటే 22/7, వ్యాసార్థం 7 ప్లస్ 2 ఇంటూ 7. ఓకే, సో క్యాన్సల్. 4 ఇన్ ద బ్రాకెట్లో 22 ప్లస్ 2 7ల 14, 14 ప్లస్ 22 36, 36 ఇంటూ 4 144. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 3. అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత πr + 2r. 4 చుట్లు తిరిగింది కాబట్టి ఇక్కడ వ్యాసార్థం 7 ఇచ్చిన 7 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సింప్లిఫై చేస్తే 144 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 85వ క్వశ్చన్. 3 నోట్బుక్లు మరియు ఒక పెన్ను వేల 100 రూపాయలు, అలాగే 5 నోట్బుక్లు మరియు 2 పెన్నుల వేల 170 రూపాయలు. అయితే 2 నోట్బుక్లు మరియు 5 పెన్నుల వేల ఎంత అని ఇచ్చిండు. ఇక్కడ మనకి నోట్బుక్ తెలియదు కాబట్టి, నోట్బుక్ ధర తెలియదు కాబట్టి x అనుకుందాం, పెన్ను ధర y అనుకుందాం. ఫస్ట్ కండిషన్ ప్రకారం 3 నోట్బుక్లు కాబట్టి 3x, ఒక పెన్ను కాబట్టి 1y, రెండింటి యొక్క మొత్తం 100 రూపాయలు అవుతుంది. రెండవ కండిషన్లో 5 నోట్బుక్లు 2 పెన్నులు, సో వీటి మొత్తం 170 రూపాయలు అవుతుంది. ఇది మనకి ఇచ్చినటువంటి దత్తాంశం. అయితే రెండు చరరాశులతో కూడినటువంటి రేఖీయ సమీకరణాలను సాధించడానికి ప్రతిక్షేపణ పద్ధతి కానీ చరరాశి తొలగింపు పద్ధతి కానీ వాడతాం. ఇందులో నేను గమనించినట్టయితే y యొక్క పదాల గుణకాలు చూసినట్టయితే మొదటి సమీకరణంలో 1 ఉంది, రెండవ సమీకరణంలో 2 ఉంది కాబట్టి నేను సమీకరణం 2ను 2తో గుణిస్తున్నా. అప్పుడు x పదం ఏమో 6x అవుతుంది, y పదం 2y అవుతుంది, అలాగే 100 200 అవుతుంది. ఓకే,
ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే రెండో సమీకరణంకి వెళ్ళి మొదటి దాన్ని ఇప్పుడు తీసివేస్తున్నా. మైనస్ 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 ప్లస్ 2y మైనస్ 2y క్యాన్సల్. 5xలోకి వెళ్ళి 6x చేస్తే 1x అవుతుంది. మైనస్ 1x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 30. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 30 రూపాయలు. అనగా నోట్బుక్ ధర 30 రూపాయలు అవుతుంది. ఇప్పుడు నోట్బుక్ ధరను 30 రూపాయలు కాబట్టి మొదటి సమీకరణం రాస్తే 30 ఇంటూ 30 ప్లస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 100. 33లో 90 ప్లస్ 90 రెండో వైపు వస్తే మైనస్ 90. అనగా 100కెళ్ళి 90 తీసివేస్తే 10 రూపాయలు. అనగా పెన్ను ధర 10 రూపాయలు వచ్చింది. నోట్బుక్ ధర 30 రూపాయలు వచ్చింది. ఇప్పుడు కావాలంటే రెండో సమీకరణంలో కూడా సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేసుకోండి. 5 30ల 150 రూపాయలు, 2 పెన్నులకు 20 రూపాయలు, 150 ప్లస్ 20 170 కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే 2 నోట్బుక్లు ప్లస్ 5 పెన్నులు ధర ఎంత? 2 ఇంటూ 30 ప్లస్ 5 ఇంటూ 10. 2 30ల 60, 5 10ల 50. 60 ప్లస్ 50 110. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 3√3 సెంటీమీటర్ల భుజం కలిగినటువంటి సమబాహు త్రిభుజానికి గీయబడినటువంటి పరివృత్తం యొక్క వ్యాసార్థం. అసలు పరివృత్తం అంటే ఏంది చూద్దాం. ఒక త్రిభుజంలోని 3 శీర్షాల గుండా పోయే వృత్తంను పరివృత్తము అని అంటాము. 3 శీర్షముల గుండా పోయేటటువంటి వృత్తాన్ని పరివృత్తం అని అంటాము. సమబాహు త్రిభుజంలో మనం గమనించినట్టయితే మనకి మరి ఇక్కడ గమనించినట్టయితే ఎత్తు కావచ్చు, మధ్యగత రేఖ కావచ్చు, లంబ సమద్వీకరణ రేఖ కావచ్చు, లంబ రేఖ కావచ్చు, 4 కూడా ఒకటే అవుతుంది. కాబట్టి ఇదే ఎత్తు అవుతుంది. మరి సమబాహు త్రిభుజం యొక్క భుజం పొడవు ఇచ్చిండు. ఏ ఈజ్ ఈక్వల్ టు 3√3 సెంటీమీటర్లు ఇచ్చిండు. ఎత్తు ఏమవుతుందంటే √3/2 ఇంటూ ఏ, అనగా భుజం యొక్క పొడవుకు √3/2 రెట్లు ఉంటుంది. కాబట్టి 3 ఇంటూ √3. ఇప్పుడు లవాన్ని లవంతో గుణిస్తే 3 ఇంటూ √3 ఇంటూ √3 √9 అవుతుంది బై 2. సో 3 ఇంటూ 3/2, 3 ఇంటూ 3/2 అంటే 9/2. ఇది లేదంటే 4.5 సెంటీమీటర్లు ఎత్తు అవుతుంది. నెక్స్ట్ ఇది మనకు కావాల్సింది ఏంటంటే మనకి గురుత్వ కేంద్రము లేదా లంబ కేంద్రము అన్ని కూడా సేమ్ ఉంటాయని చెప్పుకున్నాం. కాబట్టి మరి గురుత్వ కేంద్రం అనేది మనకి అవుతుంది ఈ పరివృత్తం యొక్క వ్యాసార్థం అవుతుంది. మరి గురుత్వ కేంద్రం అనేది వ్యాసం శీర్షం సైడ్ 2 భాగాలు ఉంటుంది, భుజం సైడ్ 1 భాగం ఉంటుంది. అనగా మనకి 2/3 రెట్లు ఉంటుంది ఇటువైపు. సో ఇటువైపు 2 భాగాలు ఉంటుంది, ఇటువైపు 1 భాగం ఉంటుంది. కాబట్టి మనకి ఈ యొక్క వ్యాసార్థం క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇంటూ హెచ్. 2/3 ఇంటూ హెచ్. సో 2/3 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత వచ్చింది 4.5. సో 3తో భాగిస్తే 3 ఇంటూ 1.5, 1.5కి డబల్ 3. దేర్ఫోర్ 3 సెంటీమీటర్లు అవుతుంది. 3 సెంటీమీటర్లు. పరివృత్తం యొక్క వ్యాసార్థం ఎంత 3 సెంటీమీటర్లు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 4 కిలోగ్రాముల చక్కెర కొన్న వేల 120 రూపాయలు. సో చక్కెర ధర ఎక్స్ అనుకున్నట్టయితే 4 కేజీలకు 120 రూపాయలు. సో 1 కేజీ ఈజ్ ఈక్వల్ టు 120/4, అనగా 1 కేజీ 30 రూపాయలు అవుతుంది. ఇది 30 రూపాయలు అనేది చక్కెర యొక్క ధర, 1 కేజీ ధర. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి, 195 రూపాయలకి ఎన్ని కేజీల చక్కెర వస్తుంది? సో ఇక్కడ 30 రూపాయలు కాబట్టి 37లో 210 ఇది కాదు, 37లో 210 ఇది కూడా కాదు, 36లో 180 ఇది కూడా కాదు. సో 36లో 180 హాఫ్ కేజీకి 15 రూపాయలు, 195 రూపాయలు. ఈ విధంగా తెలుసుకోవచ్చు. లేదంటే మొత్తము ధర మొత్తం 195 రూపాయలు, 1 కేజీ 30 రూపాయలు. భాగారం చేస్తే మనకి 19.5/3 వస్తుంది. 3తో భాగారం చేస్తే 6/1/2 లేదా 6.5 వస్తుంది. సో ఇది మనకి 195 రూపాయలకు 6.5 కేజీల చక్కెరను కొనవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్. x ప్లస్ 1/x పవర్ ఆఫ్ 2 x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే x³ ప్లస్ 1/x³ వాల్యూ ఎంత అని ఇచ్చిండు. సో మామూలుగా మనకు సూత్రం ఉంది, x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు k అయితే x³ ప్లస్ 1/x³ ఈజ్ ఈక్వల్ టు k³ మైనస్ 3k. ఇది ఫార్ములా. k³ మైనస్ 3k ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా. ఇప్పుడు x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చిండు. స్క్వేర్ అనేది ఇటువైపు వచ్చినట్టయితే √3 అవుతుంది. సో k అంటే √3 అవుతుంది. ఇప్పుడు √3 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ √3. √3 హోల్ క్యూబ్ అంటే √3ని 3 సార్లు ఇంటూ చేయాలి. √3 ఇంటూ √3 ఇంటూ √3 మైనస్ 3√3. ఇందులో √3 ఇంటూ √3 అవుతుంది 3 అవుతుంది. 3√3 మైనస్ 3√3 రెండు కూడా సేమ్ ఉన్నాయి, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది కాబట్టి తీసేస్తే 0. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక కోణము దాని పూరక కోణం కన్నా 26 డిగ్రీలు ఎక్కువైనా దాని కోణం ఎంత? చూడండి అక్కడ 2 కండిషన్లు. ఒక కోణం ఉంది, పూరక కోణం కన్నా 26 డిగ్రీలు ఎక్కువ ఉంది. సో కోణాన్ని ఎక్స్ అనుకుందాం. పూరక కోణం అనగా 2 కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే వాటిని పూరక కోణాలు అంటాం. ఎక్స్ అనేది కోణం అయితే దాని పూరక కోణం 90 - x డిగ్రీస్ అవుతుంది. ఓకే, కోణానికి పూరక కోణం ఎంత అంటే 90 - x. ఇప్పుడు కండిషన్ ఏం చెప్పిండు, కోణము దాని పూరక కోణం కంటే ఎన్ని డిగ్రీలు ఎక్కువ ఉంది 26 డిగ్రీలు ఎక్కువ ఉంది. అంటే ఫస్ట్ కోణం పెద్దది కాబట్టి ఆ రెండింటి యొక్క భేదము
26 డిగ్రీలు. పెద్ద కోణము చిన్న కోణాల మధ్య భేదం 26 డిగ్రీలు. సో ఎక్స్ మైనస్ 90 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 26 డిగ్రీలు. మరి కుడివైపు మైనస్ 90 అనేది కుడివైపు వస్తే ప్లస్ 90 అవుతుంది. 26 ప్లస్ 90 అవుతుంది. ఎడమ వైపు ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x అవుతుంది. సో 2x ఈజ్ ఈక్వల్ టు 116, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 116/2 క్యాన్సిల్ చేస్తే 58 డిగ్రీస్. అంటే కోణం ఏమో 58 డిగ్రీలు, దాని పూరక కోణం 32 డిగ్రీలు. మరి ఈ కోణం అనేది పూరక కోణం కంటే 26 డిగ్రీలు ఎక్కువగానే ఉన్నది. ఓకే, సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 6 వ్యక్తులు ఒక హోటల్కి వెళ్ళారు. అందులో 5 వ్యక్తులు ఒక్కొక్కరు 24 రూపాయల చొప్పున ఖర్చు చేశారు. 6వ వ్యక్తి ఏమో చెల్లించినటువంటి మొత్తం 6 సరాసరి ఖర్చు కంటే 5 రూపాయలు ఎక్కువైనట్టయితే వారు చేసినటువంటి మొత్తం ఎంత ఖర్చు? సో ఇక్కడ 6 వ్యక్తులు ఉన్నారు. అందులో 5 మంది ఏం చేసిండ్రు, ఒక్కొక్కరు 24 రూపాయలు ఖర్చు పెట్టారు. సో 5 మంది కలిస్తే 5 × 24 రూపాయలు 120 రూపాయలు ఖర్చు పెట్టారు. 5 మంది కలిసి 120 రూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే ఆరో వ్యక్తి కూడా ఖర్చు పెట్టాడు. కానీ 6వ వ్యక్తి చెల్లించిన మొత్తం ఎంత ఉందంటే 6 సరాసరి ఖర్చు కంటే 5 రూపాయలు ఎక్కువ ఉంది. అయితే వారు చేసినటువంటి మొత్తం ఖర్చు రూపాయలు. ఇప్పుడు 6వ వ్యక్తి గురించి తెలియదు కాబట్టి 6వ వ్యక్తి ఖర్చు చేసినటువంటి సొమ్ము x రూపాయలు అనుకుందాం. x అప్పుడు సరాసరి ఏమవుతుంది, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అంటే 5 మందిది ప్లస్ 6వ వ్యక్తిది మొత్తం కలిపి 6తో భాగిస్తే ఇది 6 మంది యొక్క సరాసరి వస్తుంది. ఇప్పుడు 6వ వ్యక్తి చెల్లించిన మొత్తము 6 సరాసరి ఖర్చు కంటే ఇంకా 5 రూపాయలు ఎక్కువనే ఉంది ఇతంది. అంటే ఆ ఇద్దరి మధ్య భేదము లేదంటే 6వ వ్యక్తి శ్రమించినటువంటి సొమ్ము కంటే ఒక 5 రూపాయలు తీసేస్తే అతను ఎంతైతే ఇచ్చిండో దాంట్లోకి వెళ్ళి 5 రూపాయలు తీసేస్తే సరాసరికి ఈక్వల్ అవుతుంది. ఇది కండిషన్. 6వ వ్యక్తి చెల్లించినటువంటి మొత్తము 6 సరాసరి ఖర్చు కంటే కూడా 5 రూపాయలు ఎక్కువ అని చెప్పిండు. సో 5 రూపాయలు తీసేసి సమానం అవుతుంది. ఇది మనకి ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు కుడివైపు నుంచి ఎడమవైపులో 6 భాగిస్తుంది, కుడివైపుకి వస్తే గుణిస్తుంది. 6x - 30 ప్లస్ x అనేది కుడివైపు నుంచి ఎడమవైపు నుంచి కుడివైపుకి వస్తే -x అవుతుంది. అలాగే -30 అనేది కుడివైపుకి వస్తే కుడివైపు నుంచి ఎడమవైపు వస్తే +30 అవుతుంది. సో 120 + 30 150, 6x - 1x అంటే 5x అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 150/5, x ఈజ్ ఈక్వల్ టు 30 రూపాయలు. అయితే ఇక్కడ x అంటే ఏంది, 6వ వ్యక్తి చెల్లించినటువంటి అమౌంట్ 30 రూపాయలు. అయితే ఇక్కడ 30 కూడా ఆప్షన్ ఉందని చెప్పి 30 కాదు మనకు అడిగిన క్వశ్చన్. మళ్ళీ ఒకసారి చూడండి. వారు చేసినటువంటి మొత్తం ఖర్చు అంటే వారు అంటే ఇక్కడ 6 మంది చేసినటువంటి ఖర్చు. మొదట 5 మంది ఏమో 120 రూపాయలు చేసిండు, x అనే వ్యక్తి 6వ వ్యక్తి 30 రూపాయలు చేసిండు. మొత్తం కలిపి ఎంత వచ్చింది, 150. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, లేదు మనం లెక్క చేయకుండా కూడా ఆప్షన్ ఈ లెక్కలో గుర్తుపట్టవచ్చు. ఎలా అంటే 5 మంది కలిసి 120 రూపాయలు ఖర్చు పెట్టారు అంటే 29 చిన్నదే, 30 కూడా చిన్నదే. సో ఇంకొకటి ఏమి ఇచ్చిండు, 120 రూపాయలు 150 రూపాయలు ఉంది. సో 5 మంది 120 రూపాయలు ఖర్చు పెడితే 6వ వ్యక్తి 1 రూపాయి ఎక్కువ ఖర్చు పెట్టినా కూడా 120 అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఇది కూడా రాంగ్. ఆటోమేటిక్ కూడా తెలుసుకోవచ్చు ఈ లెక్కలో అయితే. నెక్స్ట్ క్వశ్చన్. ఒక గది యొక్క కొలతలు 6 మీటర్లు, 4 మీటర్లు మరియు 4 మీటర్లు. ఆ గదిని 12 ఘనాకార పెట్టెలతో నింపిన ఘనాకార పెట్టె భుజం ఎంత? ఇక్కడ గది అనేది దీర్ఘఘనాకృతిలో ఉంటుంది. మరి దీర్ఘఘనాకృతిలో ఉన్నటువంటి రూమ్ లోపల ఘనాకృతిలో ఉన్నటువంటి 12 పెట్టెలను ఉంచడం జరిగింది. సో మరి ఇక్కడ ఏమవుతుంది, పెట్టెల్ని ఉంచినట్లయితే ఘన పరిమాణాలు సమానం అవుతాయి. అంటే దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం L × B × H ఈజ్ ఈక్వల్ టు 12 ఘనాలు ఘనం యొక్క ఘన పరిమాణం A³ సమానం అవుతుంది. ఓకేనా. మొదట దీర్ఘఘనం ఉంది, రూమ్ యొక్క వెడల్పేమో రూమ్ ఆకారం ఏమో. దీంట్లో మనం ఘనాకృతిలో మనం ఏం చేస్తున్నాం అంటే పెట్టెల్ని ఉంచుతున్నాం. అవి ఎన్ని పెట్టెలు ఉంచుతున్నాం, 12 పెట్టెలు ఉంచుతున్నాం. అంటే దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం ఈజ్ ఈక్వల్ టు ఘనం యొక్క ఘన పరిమాణానికి 12 ఘనం యొక్క ఘన పరిమాణం సమానం అవుతుంది. ఇప్పుడు L అంటే 6 × 4 × 4 పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. అలాగే కుడివైపు 12 గుణిస్తుంది, ఎడమవైపు వస్తే భాగిస్తుంది. ఈజ్ ఈక్వల్ టు A³. సో 4 ఒకట్ల 4 మూడుల 3 ఒకట్ల 3 రెండుల. సో 4 రెండుల 8 వచ్చింది. 8 ఈజ్ ఈక్వల్ టు A³. మరి 8 ఏం రాయొచ్చు అంటే 2^3 ఈజ్ ఈక్వల్ టు A³. A ఈజ్ ఈక్వల్ టు 2 అనగా ఘనం యొక్క భుజం పొడవు 2. ఘనం యొక్క భుజం పొడవు పెట్టె ఘనాకారంలో ఉన్న పెట్టె భుజం యొక్క పొడవు 2 మీటర్లు. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. x + 3y = 13 + 2x + 6y = 13. ఈ సమీకరణాల వ్యవస్థకు ఇందులో కూడా రెండు చరరాశుల రేఖీయ సమీకరణం ఉన్నది. 1x + 3y గుణకం విలేకడు 1 రాసుకుంటాం = 13. అలాగే 2x + 6y = 13. మరి ఇది మనకి 10వ తరగతి నందు ఉంది. 1x + 3y స్థిరాంకాన్ని కూడా కుడివైపు నుంచి ఎడమవైపుకి వస్తే -13 = 0. అలాగే రెండో సమీకరణం 2x + 6y -13 = 0. ప్రామాణిక రూపంలోకి మార్చుకోవాలి. నెక్స్ట్ 1 అంటే x గుణకాన్ని a1, y గుణకాన్ని b1, స్థిరాంకాన్ని c1 అని రాసుకుంటాం. ఇక్కడ 3 కండిషన్లు ఉంటాయి. a1/a2 = b1/b2, a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అయితే ఖండన రేఖలు అవుతాయి. ఖండన రేఖలు అయితే ఒక చోట ఖండించుకుంటాయి కాబట్టి సాధన ఏకైకం. రెండో కండిషన్ a1/a2 = b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. ఈ విధంగా ఉన్నట్టయితే సమాంతర రేఖలు అంటాం. సమాంతర రేఖలు ఉన్నప్పుడు సాధన ఉండదు.
సాధన 0 అవుతుంది. ఓకే, సాధన 0. మూడవదేమో A1/A2 ఈక్వల్ టు B1/B2 ఈక్వల్ టు C1/C2. 3 కూడా సేమ్ ఉంటాయి. వీటిని ఏకీభవించే రేఖలు అంటాం. మరి వీటి యొక్క సాధనలు అనంతం. ఇప్పుడు మన క్వశ్చన్ లోపల A1/A2 అంటే ఫస్ట్ చూసినట్టయితే 1/2, రెండవది B1/B2 అంటే 3/6 అంటే ఇది కూడా 1/2, C1/C2 అంటే -13/-13 అంటే 1కి సమానం. సో 1/2 ఈక్వల్ టు 1/2 నాట్ ఈక్వల్ టు 1 వచ్చింది. అనగా రెండవ కండిషన్ సమాంతర రేఖలు వచ్చినాయి. సమాంతర రేఖలు వచ్చినట్టయితే సాధన ఉండదు లేదా సాధనల సంఖ్య 0. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఎప్పుడైతే A1/A2 x గుణకాల నిష్పత్తి y గుణకాల నిష్పత్తికి సమానం అవుతూ స్థిరాంకాల నిష్పత్తికి వేరుగా ఉన్నట్టయితే అవి సమాంతర రేఖలు అవుతాయి. సమాంతర రేఖలు ఉన్నప్పుడు సాధనలు అనేవి ఉండవు. నెక్స్ట్ క్వశ్చన్. రెండు వరుస బేసి సంఖ్యల వర్గాల భేదాన్ని ఈ కింది వాటిలో ఏది నిశ్శేషంగా భాగిస్తుంది? రెండు వరుస బేసి సంఖ్యలు వాటి యొక్క వర్గాల భేదం. ఉదాహరణకు నేను 3 తీసుకున్నా. 3 అయితే నెక్స్ట్ దానికంటే ముందున్నది 1. 3² - 1², 9 - 1 = 8. అలాగే ఒకవేళ 5 తీసుకుంటే ముందు సంఖ్య 3 అవుతుంది. సో 3² 25 - 9 = 16. అలాగే ఇంకొకటి 7² - 5² 49 - 25 = 24. ఇలాగే రాసుకుంటూ వెళ్తే వరుసగా ఉన్నటువంటి బేస్ సంఖ్యల వర్గాల భేదం రాసినాం. ఇప్పుడు ఒకసారి గమనించండి. 8, 16, 24 3తో భాగించబడట్లేదు. 3 కూడా అలాగే 6తో భాగించబడట్లేదు. ఎందుకంటే 6 4 24 వస్తుంది కానీ 8 6 ఎక్కంలో రాదు. 7 ఎక్కంలో కూడా రావట్లేదు. మిగిలింది 8 ఎక్కంలో వస్తుంది. చూడండి, 8 1 8, 8 2 16, 8 3 24. మీరు ఏ సంఖ్యలైనా తీసుకోండి. 15² 13², 225, 13 13 169, 15 9 పోతే 6, 11 6 పోతే 5, 8 ఎక్కంలో వస్తుంది. 8 7 56. సో మనకి రెండు వరుస బేస్ సంఖ్యల వర్గాల భేదం అనేది 8తో నిశ్శేషంగా భాగించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ కింది వాటిలో శూన్య సమితి ఏది? శూన్య సమితి అంటే ఒక సమితి నందు ఎటువంటి మూలకాలు లేకపోతే ఆ సమితిని శూన్య సమితి అంటాం. ఇది మనకి లాక్షణిక రూపంలో ఇచ్చిండు. జాబితా రూపంలోకి మార్చినట్టయితే ఆన్సర్ తెలుసుకోవచ్చు. ఇప్పుడు మొదటి x such that 2x = 25. 2 గుణిస్తుంది, రెండో వైపు అవుతుంది, భాగిస్తుంది. 25/2 అంటే 12.5. ఇక్కడ x అనేది వాస్తవ సంఖ్య ఇచ్చిండు కాబట్టి 12.5 అనేది ఒక మూలకం ఉంది కాబట్టి ఇది ఏకమూలక సమితి అవుతుంది. అలాగే రెండోది 6x + 6 = 0. సాధిస్తే 6x = -6, x = -6/6 -1. -1 అనేది పూర్ణ సంఖ్యనే కాబట్టి ఒక మూలకం ఉంది కాబట్టి ఇది కూడా ఏకమూలక సమితి. మూడవది x + 1 = 2. వర్గమూలం రెండో వైపు వస్తే వర్గం అవుతుంది. అనగా x + 1 = 4, x = 4 - 1 3 అవుతుంది. 3 అనేది సహజ సంఖ్యనే కాబట్టి ఇది కూడా ఏకమూలక సమితి. నాలుగవది x + 1 = 0, x = -1. అయితే x అనేది ఇక్కడ ఏం చెప్పిండు? సహజ సంఖ్య తీసుకోమని చెప్పిండు. సహజ సంఖ్యలో ఏ సంఖ్యను రాసి 1ని కలిపినా కూడా 0 రాదు కాబట్టి ఇది శూన్య సమితి అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఈ విధంగా మనము ఈ వీడియో నందు మనకి గతంలో వచ్చినటువంటి ఒక ఇయర్లో వచ్చినటువంటి అన్ని క్వశ్చన్స్ కూడా ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో నేర్చుకున్నాం. ఏ విధంగా ఏ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ రావడం జరిగింది, ఏ క్లాస్ నుంచి కూడా క్వశ్చన్లు అడగడం జరిగిందో కూడా చూసాం. మనకి ఇందులో కూడా కొన్ని క్వశ్చన్స్ 9th క్లాస్లోకి వెళ్ళి ఇచ్చిండు, కొన్ని 10th క్లాస్లోకి వెళ్ళి ఇచ్చిండు. అలాగే సమితులు అనేది కూడా ప్రజెంట్ 10th క్లాస్లోకి వెళ్ళే ఉన్నది. ఈ విధంగా మనం చూడడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో కూడా మరొక క్వశ్చన్ పేపర్ను ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ అందరికి కూడా. మరి మనకి గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్ని చూసినట్టయితే మనం ప్రిపేర్ కావడానికి చాలా ఈజీగా ఏ విధంగా ఎట్లా అడుగుతున్నారు క్వశ్చన్ అనేది. ఎందుకంటే మనం పుస్తకంలో చూసినటువంటి క్వశ్చన్స్కు ఎగ్జామ్లో వచ్చేటువంటి క్వశ్చన్స్కి అప్లికేషన్స్ ఉంటాయి. అంటే అక్కడ నేర్చుకున్నటువంటి విషయాన్ని ఇక్కడ యూజ్ చేస్తాం. కానీ యూజ్ ఎలా చేయాలనేది మనం క్వశ్చన్లు చూస్తేనే తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా కూడా గత క్వశ్చన్ పేపర్లను ఒకసారి చూసి అవగాహన చేసుకోండి. థ్యాంక్ యూ అందరికి కూడా. ఇక్కడ మీరు చూసినట్టు నా యొక్క వెబ్సైట్, మరి వెబ్సైట్లో కూడా మీకు వరుసగా వీడియోస్ ఉంటాయి. అక్కడ నుంచి కూడా మీరు ఆ వీడియోస్ లింక్ పైన క్లిక్ చేసి చూడొచ్చు. థ్యాంక్ యూ అందరికి కూడా.